వెల్కమ్ టు ఆల్. బిఏ ఫైనల్ ఇయర్ పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాలు. మొదటి ప్రపంచ యుద్ధము 1914లో యూరప్లో ప్రారంభమైనది. ఇది క్రమముగా ప్రపంచమంతటా వ్యాపించి 1918లో ముగిసినది. మొదటి ప్రపంచ యుద్ధము ప్రపంచ చరిత్రలో ఒక నూతన అధ్యాయమును సృష్టించినది. మానవజాతి చరిత్రలో ప్రపంచ దేశాలన్నీ పాల్గొన్న యుద్ధం ఇదే. ఈ యుద్ధం వల్ల అనేక రాజకీయ, ఆర్థిక, సాంఘిక, అంతర్జాతీయ పరిణామాలు సంభవించినాయి. ఈ యుద్ధం వల్ల ఇంతకు ముందు కనీవిని ఎరగని ధన, ప్రాణ నష్టం వాటిల్లినది. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల అనేక గొప్ప ఫలితాలు సంభవించినాయి. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే మొదట ప్రపంచ యుద్ధాన్ని ఒక మహావిప్లవం అనవచ్చును. అంతర్జాతీయ సంబంధాలపై మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావము. మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాలు అంతర్జాతీయ వ్యవహారాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపించినాయి. వాటిని ఈ క్రింద వివరించడం జరిగినది. నెంబర్ 1. మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా జర్మనీ, ఆస్ట్రియా, రష్యా, టర్కీ సామ్రాజ్యాలు విచ్ఛిన్నమైనాయి. వాటి స్థానంలో చిన్న చిన్న స్వాతంత్ర రాజ్యాలు అవతరించినాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచ రాజకీయాలలో చిన్న చిన్న రాజ్యాలకు ఏ విధమైన ప్రాముఖ్యము లేదు. కానీ యుద్ధానంతరము యుగోస్లేవియా, చెకోస్లోవేకియా, పోలాండ్ మొదలైన చిన్న రాజ్యాలు అవతరించి వాటి ప్రభావం ప్రపంచ రాజకీయంలో ఎక్కువైంది. ఈ విధముగా పెద్ద సామ్రాజ్యాలు పతనమై చిన్న చిన్న రాజ్యాలు ఆవిర్భవించడం వల్ల అంతర్జాతీయ సమస్యలు మరింత క్లిష్టమైనాయి. నెంబర్ 2. మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాలలో అతి ముఖ్యమైనది జాతీయవాదం బాగా వ్యాప్తి చెందడం. భిన్న జాతుల ప్రజలతో కూడిన సామ్రాజ్యాలు అంతమై జాతీయతా సిద్ధాంతం ఆధారంగా యూరప్లో అనేక నూతన రాజ్యాలను సృష్టించినారు. ఒకే జాతి ఒకే రాజ్యం అనే సిద్ధాంత ప్రాతిపదికగా యూరప్ దేశాల పునర్వ్యవస్థీకరణ జరిగిందని చెప్పవచ్చు. జాతీయ సిద్ధాంతాన్ని అనుసరించి లోగడ రష్యా సామ్రాజ్యంలో భాగాలైన ఫిన్లాండ్, లాట్వియా, ఇస్తోనియా, లిథూనియాలు స్వతంత్ర రాజ్యాలుగా వెలసినాయి. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి లోగడ ఆస్ట్రియా హంగేరీ సామ్రాజ్యంలో భాగాలైన యుగోస్లోవియా, చెకోస్లోవేకియాలు జాతీయ రాజ్యాలుగా అవతరించినాయి. ఈ జాతీయవాదము యూరప్ నుంచి ఆసియా, ఆఫ్రికాలకు కూడా వ్యాపించింది. నెంబర్ 3. ఈ యుద్ధ ఫలితంగా వివిధ రాజ్యాల ప్రాబల్యంలోనూ ప్రాముఖ్యతలోనూ గణనీయమైన మార్పులు వచ్చి యూరప్ సమతౌల్య ప్రాబల్యంలో కూడా మార్పు వచ్చింది. యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ రాజకీయాలలో అమెరికా ప్రాధాన్యత పెరిగినది. 1919 తర్వాత క్రమంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్ల ప్రాబల్యం తగ్గి అమెరికా ప్రముఖ పాత్ర వహించే అంతర్జాతీయ రాజ్య వ్యవస్థ ప్రారంభమైంది. తూర్పు ఆసియాలో జపాన్ ప్రాబల్యము అధికమైనది. రష్యా రాజ్యం అనుసరించిన కమ్యూనిస్టు సిద్ధాంతం అంతర్జాతీయంగా ప్రాముఖ్యంలోకి వచ్చినది. నెంబర్ 4. మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాలలో నియంతృత్వ ప్రభుత్వ స్థాపన కూడా ఒక ముఖ్యమైనది. జర్మనీ, ఇటలీ మొదలైన దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు యుద్ధానంతరం సమస్యలను పరిష్కరించలేకపోయినాయి. అందువలన ప్రజాస్వామ్య ప్రభుత్వాల స్థానంలో నియంతృత్వ ప్రభుత్వాలు ఏర్పడినాయి. జర్మనీలో నాజీ నియంతృత్వము, ఇటలీలో ఫాసిస్టు నియంతృత్వం నెలకొన్నాయి. నెంబర్ 5. ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయ భావం పెంపొందింది. వుడ్రో విల్సన్ శాంతి సూత్రాలను ఆధారం చేసుకొని నానాజాతి సమితి అనే ఒక అంతర్జాతీయ సంస్థ నెలకొన్నది. ఈ అంతర్జాతీయ సంస్థ ప్రపంచంలో శాంతిని కొంతవరకు కాపాడగలిగినది. నెంబర్ 6. మొదటి ప్రపంచ యుద్ధం వివిధ రాజ్యాల్లోని ఆర్థిక, సాంఘిక, రాజకీయ వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. యుద్ధం వల్ల 1929లో ప్రపంచవ్యాప్తముగా ఆర్థిక సంక్షోభం ఏర్పడినది. దాని ఫలితముగా పేదరికము, నిరుద్యోగము, ద్రవ్యోల్బణము, వ్యాపారాల స్తంభన ఎక్కువైనాయి. ఈ ఆర్థిక సంక్షోభం ప్రపంచ దేశాల మధ్య ప్రత్యక్ష విరోధాలకు దారితీసినది. నెంబర్ 7. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దౌత్య రంగంలో బహిరంగ దౌత్య విధానానికి అంకురార్పణ జరిగినది. నెంబర్ 8. ఈ యుద్ధం ఫలితంగా కార్మిక సమస్యలకు ప్రాముఖ్యత లభించింది. ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యాప్తికి ఆదరణ లభించింది. ప్రజలలో తాము విద్యావంతులు కావాలనే తపన మొదలైంది. నెంబర్ 9. విజ్ఞాన శాస్త్రానికి, ప్రపంచ వాణిజ్యానికి మంచి ఆదరణ లభించాయి.
నెంబర్ 10 నిరాయుధీకరణను ప్రపంచ శాంతి సాధనకు ఒక ముఖ్యమైన అంశంగా గుర్తించడం జరిగినది. ఈ విధంగా మొదటి ప్రపంచ యుద్ధ ఫలితాలు అంతర్జాతీయ సంబంధాలలో గణనీయమైన ప్రభావాన్ని చూపించినాయి. రెండవ ప్రపంచ యుద్ధ ఫలితాలు. రెండవ ప్రపంచ యుద్ధం 1939 సెప్టెంబర్ 1న ప్రారంభమై 1945 సెప్టెంబర్ 2న ముగిసినది. ఈ యుద్ధము ప్రపంచ చరిత్రలో దారుణ విధ్వంసకాండను సృష్టించెను. ఈ యుద్ధంలో మొదట పర్యాయముగా అణ్వస్త్రములు ఉపయోగింపబడెను. రెండవ ప్రపంచ యుద్ధమున ఫ్రాన్స్, రష్యా, ఇంగ్లాండ్, అమెరికాలు మిత్రకూటమిగా ఒక పక్షమున, జర్మనీ, జపాన్, ఇటలీలు అక్షరాజ్య కూటమిగా మరొక పక్షముగా ఏర్పడి యుద్ధము చేసిరి. ఈ యుద్ధమున అక్షరాజ్యాల కూటమి ఓడిపోయినది. రెండవ ప్రపంచ యుద్ధ ఫలితాలను ఈ క్రింద వివరించడం జరిగినది. అంతర్జాతీయ సంబంధాలపై రెండవ ప్రపంచ యుద్ధ ప్రభావం. నెంబర్ 1 అపారమైన ప్రాణ ధన నష్టం. రెండవ ప్రపంచ యుద్ధం వలన అపారమైన ప్రాణ నష్టము, కోట్ల కొలది ధన నష్టము సంభవించినది. పరిశ్రమలు, వంతెనలు, వార్తా సాధనాలు, రవాణా సాధనాలు నాశనం అయినాయి. నెంబర్ 2 వలస సామ్రాజ్యాల అంతం. ఈ యుద్ధం వల్ల వలస పాలనా విధానం, వలస సామ్రాజ్యాలు ఆసియా, ఆఫ్రికా ఖండాలలో అంతమొందాయి. ఈ యుద్ధం వల్ల ఐరోపా వలస రాజ్యాలు బలహీనపడ్డాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో స్వాతంత్ర ఉద్యమములు బలపడి అనేక దేశాలు వలస పాలన నుండి విముక్తి చెందాయి. 1947 ఆగస్టు నెలలో ఇండియా, పాకిస్తాన్లకు బ్రిటన్ స్వాతంత్రాన్ని ఇచ్చింది. ఐరోపా ప్రపంచ ఆధిపత్యానికి కాలం చెల్లిపోయింది. నెంబర్ 3 బలహీనపడిన బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు. యుద్ధానంతరం బ్రిటన్, ఫ్రాన్స్ సైనికంగా, ఆర్థికంగా బలహీన రాజ్యాలు అయినాయి. ఆ కారణంగా ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ఉన్న వాటి వలస సామ్రాజ్యాలను నిలుపుకోలేకపోయినవి. 1947 నుంచి 51 మధ్యకాలంలో మార్షల్ పథకం క్రింద అధిక ప్రమాణ స్థాయిలో అమెరికా ఇచ్చిన ఆర్థిక సహాయం వల్ల ఈ రెండు దేశాల వాటి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకున్నాయి. ఐరోపా రాజ్యాలు ప్రాబల్యం పూర్తిగా తగ్గింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన ముఖ్యమైన మార్పు. నెంబర్ 4 ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రష్యా, అమెరికా దేశాల మధ్య ఏర్పడ్డ మైత్రీ యుద్ధం ముగిసిన అతి స్వల్ప కాలములోనే ప్రత్యక్ష వివాదానికి దారితీసింది. వారి మధ్య స్నేహ సంబంధాలు పూర్తిగా తెగిపోయి శత్రుత్వం ఏర్పడింది. అమెరికా, రష్యాల మధ్య నెలకొన్న శత్రుత్వ వాతావరణాన్ని ప్రచ్ఛన్న యుద్ధం అన్నారు. ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రాక్ పశ్చిమ సంఘర్షణ అని కూడా అంటారు. ప్రచ్ఛన్న యుద్ధం కారణముగా ఈ రెండు రాజ్యాలు యుద్ధ కాలంలో చేసుకున్న ఒప్పందాలకు విరుద్ధంగా వ్యవహరించడం ప్రారంభించినాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన ప్రచ్ఛన్న యుద్ధ కారణంగా నిజమైన ప్రపంచ శాంతి లభించలేదు. ప్రచ్ఛన్న యుద్ధ ఫలితంగా అలీన రాజ్యాల ఉద్యమం ఆవిర్భవించింది. నెంబర్ 5 మధ్య యూరప్ రాజ్యాల ఆధిక్యత తగ్గింది. యూరప్ రాజ్యాల ఆధిక్యత, వాటి మధ్య సభ్యత రెండవ ప్రపంచ యుద్ధానంతరం నాటికి మటుమాయమైంది. అదియునుగాక తక్షణం పరిష్కరించవలసిన యూరప్ రాజ్యాల సమస్యలు ఏర్పడ్డాయి. జర్మనీ విభజింపబడవలసి వచ్చింది. పరస్పర విరుద్ధములైన సిద్ధాంతాల సంఘర్షణల వల్ల ఏర్పడిన వివాదాలకు తూర్పు యూరప్లోని చిన్న రాజ్యాలు బలి కావలసి వచ్చింది. నెంబర్ 6 ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని రాజ్యాలలో తీవ్ర జాతీయోద్యమములు. రెండవ ప్రపంచ యుద్ధ పరిణామాల వల్ల ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని లేదా వివిధ ప్రాంతాలలోని తీవ్ర జాతీయోద్యమములు విప్లవాత్మకంగాను, హింసాత్మకంగాను సాగి చివరకు ఆయా వలసలు క్రమక్రమంగా స్వరాజ్య సాధనకు తోడ్పడ్డాయి. నెంబర్ 7 సోషలిస్టు సిద్ధాంతాల వ్యాప్తి. స్వాతంత్రం పొందిన నూతన ఆఫ్రికా, ఆసియా రాజ్యాలలో చాలా భాగం సోషలిస్టు భావాల పట్ల ఆకర్షితమై తమ సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల పునర్నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. నెంబర్ 8 ఐక్యరాజ్య సమితి అవతరణ. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల కలిగిన మరొక ముఖ్యమైన ఉపయోగకర ఫలితం ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం. ఇది రద్దు అయిన నానాజాతి సమితి స్థానంలో ఏర్పడింది. 1945 జూన్లో జరిగిన శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం ఐక్యరాజ్య సమితి పత్రాన్ని ఆమోదించింది.
1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి లాంఛనప్రాయంగా పని ప్రారంభించింది. శాంతికాముక రాజ్యాల సార్వభౌమత్వ సూత్రం ఆధారంగా ఐక్యరాజ్యసమితి స్థాపించబడింది. ఈ విధంగా రెండవ ప్రపంచ యుద్ధ ఫలితాలు అంతర్జాతీయ సంబంధాలలో గొప్ప ప్రభావమును చూపించినది.